బ్రేకింగ్ చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్రానికి సంబంధించిన నిధులు రాబట్టడం, ఇతరత్ర అంశాలకు సంబంధించి ప్రధానమంత్రితో చర్చించినట్టుగా సమాచారం అయితే ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, లేకపోతే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపైన కేంద్ర సహకారాన్ని కోరినట్టుగా మనకు తెలుస్తోన్న సమాచారం. ఇప్పటి వరకు కూడా ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నీతి ఆయోగ్లో భాగంగా సీఎంలందరూ కూడా ఢిల్లీ బాట పట్టారు. నిన్న సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. రేవంత్ రెడ్డి మోడీతో పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, అలాగే ఇంకా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కేంద్ర సహకారాన్ని త్వరితగతిన వాటిని విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు మనకు తెలుస్తోంది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన నమూనాలను కూడా మోదీతో పంచుకున్నట్టు మనకు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. మోదీతో పలు అంశాలకు సంబంధించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే జల జగడాలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలు. ఎందుకంటే మొన్న మోదీ వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, దాని మీద రాజకీయంగా రగడ చెలరేగడం, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన బ్లూ ప్రింట్స్ కావచ్చు, ప్రతిపాదిత సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్, అవన్నీ కూడా ప్రధానమంత్రికి విజ్ఞప్తిపూర్వకంగా ఆయన అందజేసినట్టుగా మనకు అక్కడ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. రైట్, చూస్తున్నాం. మోదీతో ప్రధానమంత్రితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర సహకారం సంబంధించి ప్రధానంగా చర్చ జరిగి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకనంటే కేంద్ర సహకారం ఖచ్చితంగా ఉండాలి. రాష్ట్రాలకు, రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా కేంద్రానికి సంబంధించి వాళ్ళతో సత్సంబంధాలు ఉంచుకోవాలని మొన్న జరిగిన సభలో ఒకటే ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ఖచ్చితంగా కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులన్నింటినీ కూడా రాబట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, మెట్రో రైల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర డ్యామ్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళ ప్రస్తావనకు వచ్చినట్టు మనం తెలుసుకుంటూ ఉన్నాము. పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే ఎంతో లాభాల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వం అప్పుల పాలైపోయింది. ఇప్పుడు ప్రతిదానికి కూడా కొత్తగా రెవెన్యూని జనరేట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. సో కేంద్ర సహకారం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి బాటలో పట్టాలంటే. అందులో భాగంగానే ప్రధానితో చాలా మంచి వాతావరణంలో కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీతో చాలా కీలక అంశాలు అన్నింటినీ కూడా చర్చించినట్టు మనకు సమాచారం అందుతోంది. కేంద్ర సహకారంపై విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్న ఒక చిన్న లాజిక్ పాయింట్తో అక్కడ మనకు రావాల్సిన నిధులు, ఏవైతే మనకు లాఫుల్గా రావాల్సిన నిధులు ఉంటాయో కేంద్రం నుంచి రాబట్టాల్సిన అవసరం ఉంటుంది. వాటన్నిటి మీద కూడా ఒక క్లియర్ కట్ పిక్చర్ని ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది.